హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు రెసిపీ పనసతొనలు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నానండి. మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను ఒక అరకప్పు మైదా కూడా తీసుకున్నాను. క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్లు సుజీ రవ్వ తీసుకున్నాను. దీనిలో ఒక చిటికెడు సాల్ట్ తీసుకున్నానండి. దీనిలో ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేడి చేసి తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. మనకి ఆయిల్ వేడిగా ఉన్నది వేసుకుంటాం వల్ల కాస్త క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం అంతా పట్టిస్తున్నాను. పిండి అంతా సాఫ్ట్గా మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా మనం కలుపుకుంటే మనకి పనసతొనలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారా, ఇలా మొత్తం అంతా ఆయిల్ మనకి ముద్దలాగా ఫామ్ అయింది. ఇంత అయితే సరిపోద్దండి ఆయిల్. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంటూ మొత్తం ఒక డో లాగా మనం చేసుకోవాలి, చపాతీ పిండిలాగా అనమాట. మరి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే పూరి పిండిలాగా అయితే సరిపోద్దండి. అది ఇలా మనకి మొత్తం అంతా ఒక ముద్దలాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు దీని మీద కూడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒక బౌల్ని మూత పెట్టేశాను. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తీసుకోవాలండి. పిండి అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ తీసుకోవాలి. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి స్మూత్గా పిండి అంతా కలుపుకోవాలండి. మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ మొత్తం కూడా ఇప్పుడు నానిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా దీన్ని ఒక రోల్ లాగా చేస్తున్నాను. దీన్ని ఇలా ఒక రోల్ లాగా చేసుకొని ఒక లైన్గా చిన్నగా కటింగ్ పెట్టుకుంటే మనకి అన్నీ ఈవెన్గా వస్తాయండి. అందుకోసమే ఇప్పుడు నేను ఈ రోల్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఒక రోల్ చేసేసుకున్న తర్వాత దీన్ని చాకుతో చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. చూసారా, 1 ఇంచ్ మందంగా మనం చిన్నగా ఇలా ఘాట్లు పెట్టుకుంటా ఉన్నామంటే అన్నీ ఒకే సైజులో వస్తాయండి. అన్నీ ఇలాగా కట్ చేసేసుకున్నాను. మొత్తం ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు పిండి అంతా కట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకునేలాగా మనం రౌండ్ షేప్లో బాదుషాల్ లాగా అనమాట. ఒక షేప్ రౌండ్ షేప్ వచ్చింది చూసారా, పావ బిళ్ళలాగా ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ అలాగే 1 by 1 చేసేసుకుంటున్నాను. చూడ్డానికి పావ బిళ్ళలాగా ఉన్నాయి కదా రౌండ్గా. అలా చేసుకోవాలని మొత్తం అన్నీ చేసేసుకున్న రుబ్బిటినన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి మొత్తం అన్నీ. ఇప్పుడు దీన్ని కొంచెం పొడిపిండిలో డిప్ చేసుకుని మొత్తం ఇప్పుడు మనం చపాతీని పూరికి ఒత్తుకున్నట్టుగా మొత్తం దీన్ని ఒత్తుకోవాలండి. మనం చేసేది పనసతొనలు కాబట్టి దీన్ని రౌండ్ షేప్లో కాకుండా ఓవెల్ షేప్లో ఉంటే సరిపోద్దండి. ఇది అందు గురించి రౌండ్గా కాకుండా దీన్ని ఓవెల్ షేప్లో చేస్తున్నాను. పలుచగా ఉంటేనే కొద్దిగా క్రిస్పీగా ఉంటాయండి. మందంగా ఉంటే వేగిన తర్వాత మనం పాకంలో వేసిన తర్వాత అవి మెత్తగా అయిపోతాయి. తినేటప్పుడు మనం ఎంత పలుచగా చేయగలిగితే అంత క్రిస్పీగా వస్తాయండి ఈ పనసతొనలు. కజ్జికాయలకైనా అంతేనండి. పిండి మందం ఏంటంటే తర్వాత కజ్జికాయ కూడా అలాగే మెత్తగా అవుద్ది. మనం ఇప్పుడు తయారు చేసేటప్పుడే కొంచెం పలచగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రొట్టెని ఇలా పలచగా అయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఎడ్జెస్ తీసేస్తున్నాను. సైడ్స్ కొంచెం అలా కట్ చేసేసుకోవాలి. మనకి మంచి షేప్ కావాలంటే ఇప్పుడు దీన్ని చిన్నగా మనం ఇలా
కట్ చేసుకోవాలి. దీనికి ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి పొరలు పొరలుగా ఉండే పనస్తాను ఈజీగా వస్తుందండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు ఫోల్డ్ చేసేసుకుంటే మనకి పనస్తాను అనేది రెడీ అవుతుంది. ఇలాగా అటు ఇటు రెండు వైపులా ఫోల్డ్ చేసేసుకొని ఆ చివరను కొంచెం అటు ఇటు నొక్కి పెట్టేసుకుంటే మనకి పనస్తాను అనేది రెడీ అయిపోయింది. అలాగే మిగిలిన పనస్తాములన్నీ కూడా తయారు చేసేసుకోవాలండి. ఇంకొకటి కూడా మళ్ళీ ఇలా ఘాట్లు పెట్టుకొని మనం సన్నగా పెట్టుకుంటేనే మనకు పనస్తాం అనేది ఎంత సన్నగా పెట్టుకుంటే అన్ని పొరలు పొరలుగా వస్తుందండి. సన్నగా పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం స్లోగా చేసుకుంటే ఈ ప్రాసెస్లో మనం పనస్తాములు అనేవి కొంచెం మనకి పొరలు ఎక్కువ వస్తాయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే అంతేనండి, పనస్తాము రెడీ అయిపోయింది. ఇలాగే మిగిలినవి కూడా అన్నీ చేసేసుకుంటాను. చూసారా, ఇన్ని పనస్తాములు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఒక్కొక్కటి లో ఫ్లేమ్లో ఉండగానే ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసామంటే అన్నీ కలర్ మారిపోతాయి. పనస్తాములు కూడా అంత టేస్ట్ బాగోవండి. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయింది. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వేపేసుకుని మొత్తం అన్నీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. ఒక 1/4 కప్పు వాటర్ పోసానండి. ఇప్పుడు పాకం కూడా మనకి తీగ పాకం వస్తే సరిపోద్దండి. మరి ముదురు పాకం ఏమి రాకర్లేదు. పాకం అంతా ఇలాగా కొంచెం పట్టుకుంటే తెలుస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్దండి పాకం కూడా. ఇప్పుడు దీనిలోకి కూడా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే పాకం అయినట్టుందండి, అయిపోయిందండి. పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే సరే. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకున్నాను. పాకం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోద్ది పాకం. గిన్నెలో వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పనస్తాంలో ఒకటి వేసుకొని పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం అన్నీ ఇలా డిప్ చేసుకోవాలండి. పాకంలో అటు ఇటు తిప్పుకుంటా పాకం పట్టించుకోవాలి పనస్తాంలోకి. చాలా ఈజీగా క్రిస్పీగా క్రిస్పీగా ఉండే పనస్తాంలో రెడీ అండి. ఇప్పుడు పెట్టుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. అంతేనండి, పనస్తాంలు చాలా టేస్టీగా ఈజీగా క్రిస్పీగా ఉండే పనస్తాంలు రెడీ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.